ఆచి చికెన్ మసాలా. కమ్యూనిస్టులను అవహేళన చేస్తే చూస్తూ ఊరుకోనన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. కమ్యూనిస్టు పార్టీ గౌరవాన్ని కాపాడుకునేందుకే తాను ఆ వ్యాఖ్యలు చేశానని వివరించారు. కమ్యూనిస్టులు ఎంత అన్న పదాలు వాడినప్పుడు తాను స్పందించాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై త్వరగానే స్పందిస్తున్నారంటున్న కూనంనేని సాంబశివరావుతో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డిపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు ఏంటి అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. సార్, నిజంగా పాదయాత్ర అక్కడ ప్రారంభించే యాత్ర ప్రారంభం సందర్భంగా మీరు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకు, ఏమైనా అసంతృప్తి ఉందా ఏంటి? గారికి వ్యతిరేకంగా చేయలేదు, ఎవరికి వ్యతిరేకంగా చేయలేదు. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ గౌరవం కాపాడుకునే కర్తవ్యంలో భాగంగా మేము కమ్యూనిస్ట్ పార్టీ పైన ఎటువంటి అవమానకర వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా అట్లా జనరలైజ్డ్గా చెప్పాను తప్పితే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకం కాదు. అందులోనే చెప్పాను కాంగ్రెస్ ఉండాలని మేము కోరుకుంటున్నాం అని కూడా చెప్పాము. అయితే బీజేపీకి వ్యతిరేకంగా అనేది కూడా చెప్పాం. బీజేపీ అనేది వ్యక్తులుగా మాకేం వ్యతిరేకత లేదు. బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ ఐడియాలజీ మా ఐడియాలజీ కూడా రెండు క్లాష్ అవుతూ ఉంటాయి. వాళ్ళు జనరల్గా కమ్యూనిస్టులది ఏముంది, వీళ్ళు ఎంత వాళ్ళు ఎంత అనే పదాలు వాడినప్పుడు సహజంగానే ఆత్మగౌరవం కలిగిన వాళ్ళగా దాని పట్ల రెస్పాండ్ అవుతాం. అందువలన ప్రతి స్పెసిఫిక్గా పలానా వ్యక్తి లేదా పలానా పార్టీ అని లేదు. కమ్యూనిస్టులు ఎవరు అవహేళన చేసినా అటువంటి స్పందన ఉంటుందనేది మా సెన్స్. ముఖ్యంగా మీరు కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నారు. అలాంటి సందర్భంలో మిత్రధర్మాన్ని పాటించాల్సి ఉంటుంది కదా. ఇలాంటి కీలక వ్యాఖ్యలు బహిరంగంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. మిత్రధర్మమే ఏదైనా సమస్యలు, ప్రజల సమస్యలు ఉన్నప్పుడు డైరెక్ట్ గా మాట్లాడేది మాకు అలవాటు. ప్రజా సమస్యలు ఉన్నప్పుడు ఇంత ముందు కూడా మాట్లాడాము. మా మిత్రత్వానికి దీనికి ఏం సంబంధం లేదు, అదిగానే ఉంటుంది. గతంలో మీరు ఒకసారి మిత్రధర్మం ఉండడం వల్ల మేము మాట్లాడలేకపోతున్నాం అని చెప్పి కూడా మీరు మాట్లాడినటువంటి పరిస్థితి. అవును, కొన్ని అంశాల్లో ఆ మిత్రత్వం వల్ల కొన్ని పూర్తిగా చెప్పలేము, అది ఇన్సైడ్ గా చెప్పుకుంటాం. కానీ ఏదైనా ఉన్నప్పుడు మనుషులమే కదా, ఉన్నప్పుడు మిత్రధర్మం వల్ల కొంత ఆగాల్సి వస్తుంది అంటాం. లేదా నువ్వు తమ్ముడు అవటం వల్ల నిన్ను అనలేకపోతున్నావు అంటాం. లేకపోతే నువ్వు మన అనుబంధం స్నేహం వల్ల అనలేకపోతున్నావు అంటుంది. ఇదంతా రొటీన్ కదా. అంటే ప్రభుత్వంలో సిపిఐకి తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారా లేదా, ఎలా ఉందా? ప్రభుత్వానికి మాకు సంబంధం ఉంది. ప్రభుత్వం వాళ్ళదే, మాదే. మేము అందులో భాగస్వాములు కాదు కదా. మేము జనరల్గా ఏదైనా ప్రజా సమస్యలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయన పరిధిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బాగా చేస్తాడు, బాగా స్పందిస్తాడు. ఆయన పట్ల మాకు మంచి సానుకూలత ఉంది. ఒకళ్ళిద్దరు వ్యక్తులుగా ఏదైనా ఉన్నా కూడా అన్ని అట్లా సమస్యపోతాయి. సమస్య వచ్చినప్పుడు చెప్తా ఉంది అంతే. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నా కానీ పనులు కావట్లేదని చెప్పారు. దానిపై మీరు? మేము అనలేదుగా. ఇప్పుడు మంత్రులు ఉన్నా పనులు కావట్లేదు నేను అనలేదుగా. నేను ఆ సందర్భం వచ్చినప్పుడు అది అంట. ఇప్పుడేమి ఈ మీటింగ్ వేరు, ఇదంతా ఎస్కేప్ మీటింగ్. అంటే ఇది మన ఫ్రెండ్షిప్, ఇండో సోవియట్ ఇంకా అదర్ కంట్రీస్ ఫ్రెండ్షిప్ మీటింగ్. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా ఏదైతే ప్రభుత్వం పనిచేయనప్పుడు ఖచ్చితంగా విమర్శిస్తాం. ఒకవైపు మిత్రధర్మాన్ని పాటిస్తూనే ముందుకు వెళ్తున్నాం. ఒకవేళ సిపిఐ పార్టీని ఎవరైనా విమర్శిస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని చెప్పి కూనంనేని సాంబశివరావు చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.